అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మూవీ ఫ్రై ఛానల్. ఇది నా సెకండ్ వీడియో. ఈ వీడియో మీ దాకా వచ్చిందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ఒక లైక్ వేస్తే మరికొంతమందికి వీడియో రీచ్ అవుతుంది. సో లైక్ చేయండి. థ్యాంక్ యూ. నేను రివ్యూ చేయబోయే సినిమా సంతాన ప్రాప్తిరస్తు. నవంబర్ 14న థియేటర్స్ లో రిలీజ్ అయ్యి డిసెంబర్ 19th నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాలో విక్రాంత్, చాందిని చౌదరి మెయిన్ లీడ్స్ గా నటించిన ఈ చిత్రాన్ని మధురా శ్రీధర్ రెడ్డి, నిర్వి ప్రసాద్ రెడ్డి గారు నిర్మించారు. సంజీవ్ రెడ్డి గారు దీనికి దర్శకుడు. కథ విషయానికి వస్తే హీరో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. కొంచెం ఇంట్రోవర్ట్, అమ్మాయిలతో సరిగ్గా మాట్లాడలేడు. అలాంటి వ్యక్తిని హీరోయిన్ ప్రేమించి తన తండ్రిని ఎదిరించి పెళ్లి చేసుకుంటుంది. లైఫ్ హ్యాపీగా సాగిపోతున్న టైంలో వీరికి పిల్లలు కలగడం లేదని తెలుస్తుంది. హీరోకి ఉన్న హెల్త్ ప్రాబ్లం అంటే స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండడం వల్ల పిల్లలు పుట్టే ఛాన్స్ తక్కువగా ఉందని డాక్టర్ చెప్తారు. ఈ నిజాన్ని హీరోయిన్ దగ్గర దాస్తాడు. ఈలోపు హీరోయిన్ తండ్రి వచ్చి హీరోకి ఒక 100 days ఛాలెంజ్ ఇస్తాడు. ఆ ఛాలెంజ్ ఏంటి, హీరో దాచిన నిజాలు తెలిసాక వాళ్ళ మధ్య ఏం జరిగింది, చివరకు వీళ్ళకి సంతానం కలిగిందా లేదా అనేది ఈ సినిమా కథ. నా రివ్యూ ఏంటంటే సినిమా ఒక్కసారి అయితే చూడొచ్చు. సినిమాలో హైలైట్ ఎవరైనా ఉన్నారంటే అది అభినవ్ గోమఠం. తన కామెడీ టైమింగ్ తో చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. తరుణ్ భాస్కర్ గారి గురించి ఇంకా ప్రత్యేకించి చెప్పక్కర్లేదు, తన పాత్రకు న్యాయం చేశారు. చాందిని చౌదరి తన అనుభవంతో మెప్పించారండి. అయితే పాయింట్ కొత్తగా ఉన్న డైరెక్టర్ మాత్రం చాలా రొటీన్ కమర్షియల్ ఫార్మాట్ లో కథని నడిపించారండి. కొన్ని కామెడీ సీన్స్ కావాలని ఇరికించినట్టు అనిపిస్తాయి. పాటలు కానీ డైలాగ్స్ కానీ అంతగా గుర్తుండవు సినిమా అయిపోయే టైంకి. సో చివరిగా ఈ సినిమా ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఇది సంతానం గురించి కాబట్టి కొన్ని అడల్ట్ వర్డ్స్ కామన్ గా వస్తూ ఉంటాయి సినిమాలో. సో ఫ్యామిలీతో కంటే ఫ్రెండ్స్ తో కలిసి హ్యాపీగా టైం పాస్ చేసేయచ్చు. ఇది నా రివ్యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరీ చిన్నపిల్ల ఉందా, ఏదో చేద్దాం. థ్యాంక్ యూ. సర్లే నువ్వు వెళ్ళు.